సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రభుత్వ ఆర్థిక సహకారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని చెక్కులను అందజేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీని మగ్గంపై ప్రారంభించారు. దేశంలో ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు నేడు విశ్వవ్యాప్తమయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బోనాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. మాసం బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు. గోల్కొండ జగదాంబిక అమ్మవారు కార్యక్రమాలు, పూజలు, బోనాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ఆదివారం నాడు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఇక్కడ మరి మహంకాళి జాతర ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఆదివారం సోమవారం 2 రోజులు కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. రెండోది, గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని రాష్ట్ర ఫెస్టివల్గా అనౌన్స్ చేయడమే కాకుండా, అంటే మీకు అందరూ తెలుసు మహంకాళి జాతర 66 సంవత్సరాల క్రితం కూడా చేస్తుండే. రాష్ట్ర పండుగ చేయమంటే ఎవరు చేయలే. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే మరి రాష్ట్ర పండుగ అనౌన్స్ చేయడమే కాకుండా రాష్ట్ర యంత్రాంగం అంతా పనిచేస్తుంది. దాంతోపాటు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని దేవాలయాలకు, అంటే గవర్నమెంట్ ఎండోన్మెంట్ దేవాలయాల, బస్తీ దేవాలయాలు అనే కాకుండా అన్ని దేవాలయాలకు కూడా మరి ఆర్థిక సాయం అందించేటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉండదు. మాసం బోనాల జాతర స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ తెలుసు. గోల్కొండ జగదాంబిక అమ్మవారు కార్యక్రమాలు, పూజలు, బోనాలు అన్నీ జరుగుతున్నాయి. ఈ ఆదివారం నాడు ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఇక్కడ